మాజీ సీఎం జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత జగన్ తిరిగి పార్టీ కేడర్ ప్రజలకు దగ్గరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని చెబుతున్న జగన్ ఇప్పటికే పలు నిరసనలకు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. పార్టీలో పెండింగ్ లో ఉన్న నియామక ప్రక్రియ పూర్తి చేస్తున్నారు మాజీ సీఎం. ఇప్పుడు తాజాగా పల్నాడు కేంద్రంగా జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తానే స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారట. ఉగాది తర్వాత జగన్ జిల్లాల టూర్ ప్రారంభం కానుంది. ఈలోగా కీలక నేతల బాధ్యతలను మార్పు చేయాలని జగన్ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. తాజాగా మాజీ సీఎం జగన్ ను పిన్నెల్లి గ్రామస్తులు కలిశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 400 మంది వైసీపీ సానుభూతి పరుల కుటుంబాలపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ బహిష్కరణ వేటు వేసిందని జగన్ కు వివరించారు. అందులో ఎక్కువ శాతం మైనారిటీ, ఎస్సీ, బీసీలకు చెందిన వారేనని చెప్పుకొచ్చారు. వారికి జగన్ భరోసా ఇచ్చారు. త్వరలోనే చలో పిన్నెల్లి నిర్వహిస్తామని జగన్ వెల్లడించారు. దీంతో జగన్ తాజా నిర్ణయం పార్టీలో సంచలనంగా మారింది. 2019 ఎన్నికల్లో పల్నాడులో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 2024 ఎన్నికల్లో టీడీపీ అన్ని సీట్లను కైవసం చేసుకుంది. ఇక ఇప్పుడు మారుతున్న సమీకరణాలతో జగన్ తీసుకున్న తాజా నిర్ణయంతో పల్నాడు జిల్లాలో రాజకీయంగా మరోసారి వేడెక్కుతోంది. Please subscribe Dot News.